ఒక సంచి మాత్రం ఇది కంపల్సరీగా ఉండాలి. ఇంతకీ మీరందరూ గివ్ అవేలో పార్టిసిపేట్ చేస్తున్నారా లేదా? ఇంకా ఎవరైతే పార్టిసిపేట్ చేయలేదో నేను లింక్ అయితే మెన్షన్ చేస్తున్నాను. అదో నాకు ప్రతిసారి ఒకటే సాంగే గుర్తొస్తుంది, ఎట్లెట్లా బతికినోళ్ళం వెంకట, అదొకటే గుర్తొస్తుంది నాకు. నేను పోయిన జన్మలో 2 పాపాలు చేసుంటా ప్రియా. దీనికి ఏమైనా ఆన్సర్ ఇయ్యాలో మీరే కామెంట్ చేయండి సీరియస్గా. ఇంకోసారి మనల్ని రానిరేమో. 1100 కట్టినాం, ఫ్రీగా ఏం తింటలేదు ఇక్కడ. హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ ప్రియా ప్రణీత్. మేము ఈరోజు ఊరికి వెళ్తున్నాము. ఎక్కడికి అంటే యాక్చువల్గా మీకు అందరికీ తెలుసు కదా, ఇంట్లో బర్త్డే ఫంక్షన్ ఉందని చెప్పాను కదా. నేను బర్త్డే ఫంక్షన్ వచ్చేసి మీలో చాలామంది అయితే కరెక్ట్గానే గెస్ట్ చేశారు, మీ అల్లుడిదే అని. అవును, మా అల్లుడి ఫస్ట్ బర్త్డే. సో బెంగళూరుకి వెళ్ళాలి యాక్చువల్లీ, కాకపోతే నేను బళ్ళారికి వెళ్తున్నాను. బళ్ళారిలో ఒక చిన్న పని ఉంది, అది చూసుకొని ఇంకా బెంగళూరుకి అయితే వెళదామని అయితే మేము ప్లాన్ చేసాము. ఇప్పుడైతే మేము బళ్ళారికి స్టార్ట్ అయిపోతున్నాము. మా లగేజ్ అంతా ఇక్కడ ఉంది. ఒక 1 వీక్ మళ్ళీ ఎగ్జాక్ట్ 1 వీక్కి ఇదే అయిపోయింది మాకు తిరగడం. బట్ నా అల్లుడి ఫస్ట్ బర్త్డే నేను ఎట్లా మిస్ చేస్తాను చెప్పండి. అందుకే మేము అందరం అయితే హైదరాబాద్ నుండి స్టార్ట్ అవుతున్నాం బళ్ళారికి. ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాము. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. మా లగేజ్ అయితే ఇంతే ఉంది. అది వచ్చేసి నా అల్లుడికి గిఫ్ట్, ఆ బాక్స్ నా అల్లుడికి గిఫ్ట్. అందులో ఏముందని నేను మీకు తర్వాత, వాడికి ఇచ్చిన తర్వాత నేను మీకు అన్బాక్స్ చేసి అయితే చూపిస్తాను. వాడికి నచ్చుతుందనే అనుకుంటున్నాను నేను, ఎందుకంటే మా విశ్రుతికి నచ్చింది అది. సో వాడికి కూడా నచ్చుతుందనే నేను గెస్ చేస్తున్నాను. అండ్ మీకు అందరికీ నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను, మనం ఎంతే మంచి మంచి బ్యాగ్స్, ట్రాలీస్, ఈసారి నేను ట్రాలీ పెట్టలేదు ఎందుకంటే లగేజ్ ఎక్కువ లేదని నేను ట్రాలీ అయితే పెట్టలేదు. ఎంత మనము అంటే కొంచెం బాగా రెడీ అయినా కూడా, ఎంత మంచి మంచి బ్యాగ్స్ అవన్నీ పెట్టుకున్నా కూడా, ఇలా ఒక సంచి మాత్రం ఇది కంపల్సరీగా ఉండాలి. ఎందుకంటే అది అలవాటు అలా అయిపోయింది, మన అమ్మ వాళ్ళ దగ్గర నుండి కూడా అది అట్లనే అలవాటు అయిపోయింది కాబట్టి. సో అలా ఒక సంచి మాత్రం అది ఎండింగ్లో కంపల్సరీ ఉండాలి. మీలో ఎంతమంది, నాకు తెలిసి మ్యాక్సిమం ప్రతి ఒక్కరు ఇలానే లగేజ్ ప్యాక్ చేసుకుంటారు. సో అలా ఎండింగ్లో ఒక కవర్ పెట్టుకునే వాళ్ళు ఎవరెవరు ఉన్నారో కమెంట్ అయితే చేయండి. నేను మీకు మా విశ్రుతిని చూపిస్తాను. వాడికి కొద్దిగా లైట్గా ఫీవర్ అయితే స్టార్ట్ అయింది. సో వాడు ఏడుస్తున్నాడు, బయటికి వెళ్ళాలి అని. ఎలా ఉన్నా రెడీ అయినాం కదా, ఇంకా చూపిస్తాను నేను మీకు అన్నీ. సరే చూడు విశ్రుత్ హాయ్ చెప్పు. హాయ్. సరే పోదాం పద. వాడి ఏడుపు అస్సలు వినలేము. సరే ఇంకా మేమైతే స్టార్ట్ అవుతున్నాము. నస పెడుతున్నాడు మార్నింగ్ నుండి, బాగాలేదు కదా. మేమైతే ఇంకా లాక్ చేసుకొని అయితే ఇంకా వెళ్ళాలి. సో నా ట్రావెల్ బ్లాగ్లో ఎలా జరుగుతుంది అని, సారీ నేనేమైనా తప్పు చెప్తున్నానా, నాకు తెలియట్లేదు ఏం చెప్పాలని. ఎందుకులేండి, కొత్త కొత్తగా వర్డ్స్ నేర్చుకోవడం కంటే వచ్చిన వర్డింగ్స్తోనే మనం స్టార్ట్ అయిపోతే బెటర్. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. అంతే, మేమైతే ఇందాకే స్టార్ట్ అయ్యాము, ఇప్పుడేం స్టార్ట్ అవ్వలేదు. స్టార్ట్ అయ్యి ఒక ½ అన్ అవర్ అయితే అయ్యింది. ఇంకా మా విశ్రుత్ కోసం అని నేను వీడియో ఆన్ చేయలేదు, వాడు ఆన్ చేయనీయలేదు నాకు వీడియో. అందుకే నేను వీడియో ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాను మళ్ళీ. విషు హాయ్ చెప్పు. వాడు మూతి చూడండి, ఏది నీ మూతి చూపించు. జ్యూస్ తాగిండేది, జ్యూస్ తాగాడు కానీ మూతి తుడుచుకోలేదు. ఏమన్నా మాట్లాడొచ్చు కదా. ఒక్క నిమిషం, నీ మైక్ ఆఫ్లో ఉంది, కొంచెం మైక్ ఆన్ చేసుకొని ఏమన్నా మాట్లాడొచ్చు కదా నా సబ్స్క్రైబర్స్ కోసం. మాట్లాడవా? ఓపిక లేదా? ఎందుకు? నీ కొడుకు ఓపిక అంతా దించేశాడా? మా విశ్రుత్ దెబ్బకి మా ఆయనకి ఓపిక పోయింది. మా క్యాండీ గార్డ్ చూడండి, మా క్యాండీ గార్డ్ చూపిస్తాను నేను. ఓనా క్యాండీ, గుర్రు చెప్తున్నావా? మా క్యాండీ కూడా హాయ్ చెప్తుండే, వాడి లాంగ్వేజ్లో హాయ్ చెప్తున్నాడు మీకు అందరికీ, గుర్ర అని. వాడికి ఆ గుర్ర తప్పితే వేరే ఏ రాదు. అండ్ నేను మీకు మా క్యాండీ కొడుకుని కూడా చూపిస్తాను. నెక్స్ట్ బెంగళూరుకి వెళ్తాను కదా, మా క్యాండీ కొడుకుని కూడా చూపిస్తాను నేను మీకు.
మా ఆయన చాలా సైలెంట్గా ఉన్నాడు, ఏమని నాకు అర్థం అవ్వట్లేదు. అది కోపంలో ఉన్న సైలెంటా లేకపోతే నన్ను వదిలేయండి అన్న సైలెంటా నాకు అర్థం అవ్వట్లేదు. పొద్దున్నే 7ంటికి బయలుదేరుతామే అన్న. 7ంటికి నా వల్ల కాదు ప్రణి, ఐఎమ్ సారీ. ఏం మనిషి ఏంటి కార్ అట్లా స్టాప్ చేసినారు, మిడిల్ లో కార్ స్టాప్ చేసేసారు రోడ్ మధ్యలో. ఇది ఏంటి నాన్ స్టాప్ ఫ్లైఓవర్? ఇది నాన్ స్టాప్ ఫ్లైఓవర్ ఇది, అసలు ఆపకూడదు ఇక్కడ. మరి ఎందుకు అట్లా ఆపారు? యాదవాలు సీరియస్ గా కరెక్ట్ గా మిడిల్ లో స్టాప్ చేసేసారు కార్ ని. అక్కడ ఏదైనా పెట్టాలి కదా అట్లీస్ట్. ఏంటో అట్లా వచ్చింది. ఏంటంటే మేము ఎప్పుడు బళ్ళారి వెళ్తున్నా కూడా ఈ రెస్టారెంట్లోనే మేము స్టాప్ చేసేది తింటాము. చాలా బాగుంటుంది ఫుడ్, నేను మీకు చూపిస్తాను ఎక్కడ అని. ఇక్కడే కార్ పట్టుకున్నాడు. ఆకలేస్తుంది, చాలా ఆకలేస్తుంది. నా రెగ్యులర్ హెయిర్ స్టైల్కి వచ్చేసినాను నేను, ఈ ఎండకి తట్టుకోలేం. లేకపోతే బా ఏం ఎండ ఉంది ప్రియా, ఘోరంగా ఉంది. బో దామా జల్దీ దామా. లంచ్ తిందామా? టిఫిన్ చేయలేదు కదా, బ్రేక్ఫాస్ట్ చేయలేదు కదా. ఎంత టైం ఎంత అనుకుంటున్నావు? 1 మరి ఓకే. మండే, సో నో నాన్ వెజ్, ఓన్లీ వెజ్. ఇంతకీ మీరందరూ గివ్ అవేలో పార్టిసిపేట్ చేస్తున్నారా లేదా? ఇంకా ఎవరైతే పార్టిసిపేట్ చేయలేదో నేను లింక్ అయితే మెన్షన్ చేస్తున్నాను, వెంటనే వెళ్ళి ఆ లింక్ మీద క్లిక్ చేయండి. అండ్ ఏమేమి స్టెప్స్ ఫాలో అవ్వాలని నేను ఫుల్ డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ స్టెప్స్ అన్నీ ఫాలో అవ్వండి. గివ్ అవే విన్నర్ మీరు కూడా అవ్వచ్చు. ఈ ఛాన్స్ని అయితే అస్సలు మిస్ అవ్వకండి మీరు. మష్రూమ్ పెప్పర్ డ్రై మా రెగ్యులర్ ఐటమ్. వెజ్లో ఇంకా ఇవి తప్పితే వేరే ఏది ఎక్స్పెక్ట్ చేయలేము. పన్నీరు, మష్రూము, బేబీ కార్న్ అవన్నీ మనం తినం. అవన్నీ తినాం, కానీ పన్నీర్ తింటాము అండ్ మష్రూమ్ తింటాం, ఇంక వేరే ఏది లేదు. మా విశ్రుతికి కూడా మష్రూమ్ పెప్పర్ డ్రై అంటేనే ఇష్టం. పన్నీర్ టిక్కా కన్నా ఇదైతేనే చాలా ఇష్టంగా తింటాడు వాడు. అండ్ ఫ్రెంచ్ ఫ్రైస్, కాకపోతే వీళ్ళ దగ్గర ఫ్రెంచ్ ఫ్రైస్ లేదంట, సో ఉన్న దాంట్లో ఇంకా ఏదో ఒకటి తినిపించాలంతే. మా విశ్రుతి కోసము వాళ్ళు యాక్చువల్లీ క్యారెట్తో ఇలా ఫ్లవర్ అయితే చేసి ఇచ్చారు. ఒకసారి చేసేస్తే వాడు కింద పడేసాడు, మరీ వెళ్ళి చేసుకొచ్చారు పాపం వాడి కోసం. మరి ఎంత బాగా చేశారు కదా. వాడు చూసే మష్రూమ్ పెప్పర్ డ్రై తినే బిజీలో ఉన్నాడు. ఎంత బాగా కారు చేశారు. చూపించు. ఆకలేస్తుంది, అదేం కడుపు నిండట్లే. వీళ్ళు చూస్తే ఇంతసేపు చేస్తున్నారు. వేయమ్మా. కాలిపోతా ఉంది. బస్సు కాదు, కార్ అది కదా. నవ్వాల మరి జోకులు చేసినప్పుడు. థ్యాంక్ యూ. బాగుంది. బాగుంది. వాడు చూడు. ఏం కావాలమ్మా, ఏం కావాలమ్మా? అదంతా సప్పర్ ఇచ్చి మెత్తగా అయిందని ఇసిరేసాడు. ఏమన్నా చేసుకోండి, వదిలే. అమ్మా, అయ్యో అయ్యో, ఓ మరి ఆ మూతిదంతా నీకు అంటిస్తున్నాడు. ఏమో. అమ్మ 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 అమ్మ. మా విశ్రుత్ కోసం కర్డ్ రైస్ పార్సల్ చేపించాము. అండ్ బటర్ నాన్ 3 చెప్పాము కదా, అంత తినలేకపోయాము. సో మధ్యలో ఎక్కడైనా తినొచ్చని అది కూడా పార్సల్ చేయించుకున్నాము. ఇంకా బిల్ కట్టేసి. అవును, బిల్ కట్టకపోతే ఏం పర్వాలేదా? వాళ్ళ దగ్గర వాళ్ళు నిన్నేం చూపించారే. నువ్వు ఉన్నావు కదా, నిన్ను ఇక్కడే వదిలేసి. విషు విషు
ఎక్స్క్యూజ్ మీ, కెన్ యూ లుక్ ఆఫ్టర్ హిమ్? పోదాం కదా, బిల్ కట్టేసి ఫస్ట్. నా వల్ల కావట్లే వీడిని తట్టుకోవడం. రా ఇంకా లే. బిల్ ఇవ్వాలి కదా. ఏలే అదో నాకు ప్రతిసారి ఒకటే సాంగే గుర్తొస్తుంది. ఎట్లెట్లా బతికినోళ్ళం ఎంకన్నా అదొకటే గుర్తొస్తుంది నాకు. ఏం చేసాక అయ్యలేదు ఆ సాంగ్ తెలుసుకోవాలా. సరే, అందరి లైఫ్లో ఉండేదే కదా, మన లైఫ్ ఒకటే కాదు కదా అని అనిపిస్తుంది అంతే. చూడు 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 చూడు. బిస్కుటి బాయ్. హలో 1100. కట్టే. మీరు పెద్ద ఇన్ఫ్లుయెన్సర్స్ అండి, మేము ఏదో సాఫ్ట్వేర్ అండి. వాళ్ళు ఇంకోసారి మనల్ని రానిరేమోనే. 1100 కట్టినాం, ఫ్రీగా ఏం తింటలేదు ఇక్కడ. 1100కి ఇది టిప్పా జర్నీకి? జర్నీలో టైంపాస్ అవ్వాలి కదా, అట్లా. పదా చూస్తే మరి బాగోదు. నెయ్యి కార్ తీసుకోకూడదు. ఈ ఫ్లవర్ కూడా బాగుంది, ఇది కూడా తీసుకుంటాను నేను విశ్రుత్ కోసం. మళ్ళీ చూపించుకున్నారా? పద 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 పద. క్యాండీ మా ఏం రీ వాడు? క్యాండీ ఉన్నాడు ఎక్కడ? ఇడా క్యాండీ దా బయటికి రా. లేదా దా, లేదు ఇడిచిపోయలేదు లేదా? ఇరుక్కుపోయి ఉంటాడు. క్యాండీ ఇరుక్కుపోయాడా? ఇరుక్కున్నాడు. ఇదేదో వచ్చేస్తుంది. ఏం కాదు ఏం కాదు, నిదానంగా నిదానంగా. దా దా నాన్న దా బయటికి రా. దా లేదా ఇడిచలేదు రా నిన్నే. క్యాండీ దా. వీడు చూడు ఈ గ్యాప్లో. దేవుడా, అరే కొంచెమన్నా ఉందారా? పాపం పడ్డాడు, ఇరుక్కుపోయినాడు. విశ్రుత్ అందరిది ఒకటి ఉంటే నీ కొడుకుది ఒకటి ఉంటుంది చూడు. కాదు, క్యాండీ కనపడలేదు, వాడు ఇరుక్కుపోయినాడు అనే టెన్షన్లో మేముంటే మీ అదేదంటారు కదా, మీ పని మీది నా పని నాది అన్నట్టు. అరే విష్కుటి అయిపోయిందా? అయిపోయింది, ఇంకా పడేసాం దాన్ని. క్యాండీ అని చూపిస్తున్నా. అమ్మా క్యాండీ, ఏంది క్యాండీ ఇంత టెన్షన్ పెట్టినావు కదా క్యాండీ? హాస్పిటల్కి పరిగెత్తాల్సిండే ఇంకా మేము ఇప్పుడు. వాటర్ తాపాలేమో. లాలతతో కొన్ని జియో పెట్టినాయా కొన్ని బంగారి? క్యాండీ మా జియో పెడతానుండు వానికి కొన్ని. అయిపోయింది ఇంకా నీదొకటి. పాపం పడాడా, వాడికి ఇచ్చే వాడే లాక్కోను పిక్కోను తాగుతాడు, నీకెందుకే? ఒక 10 minutes టెన్షన్ పెట్టేశాడు క్యాండీ గాడు. ఆయన అక్కడ ఫుడ్ వాళ్ళు ఇవ్వడం కూడా చాలా లేట్ చేశాడు. వాడు అక్కడికి ఏసీ ఆన్ చేసి పెట్టే వెళ్ళాను నేను. నువ్వు ఆఫ్ చేయమన్నావు. సరే నువ్వే ఆన్ చేసినావు, నేను ఆఫ్ చేయమన్నాను, నువ్వే ఆన్ చేసినావు. ఓకేనా? హ్యాపీ? క్యాండీ బిషి దింపో పెట్టాను కదా. పడుకున్నాడు. ఒక యుద్ధం చేయాల్సి వచ్చింది. నేను కనపడని యుద్ధం చేయాల్సి వచ్చింది వాడు పడుకోబెట్టడానికి. ఎంత ప్రశాంతంగా ఉందో ఇప్పుడు వీడు పడుకుంటే. ప్రశాంతంగా ఉందా? వేడి వేడి టీ తాగుతావా? ఏంది అలా లుక్కిస్తావు? కాదు, ఇప్పుడైనా మనస్ఫూర్తిగా నవ్వుతున్నాను, అప్పుడే స్టార్ట్. కాదే, వేడివేడిగా టీ తాగుతావా అని అడుగుతున్నా నేను. లేదా నాకు వీడిది ఉంటుంది, లేదా మా ఆయనది. బా ఇద్దరే నాకంటూ. నేను పోయిన జన్మలో 2 పాపాలు చేసుంటా ప్రియా. ఏం చెప్పనా? ఒకటి వచ్చేసి ఆ ఒక పాపానికి నేను పెళ్లి చేసుకున్నా, ఇంకో పాపానికి ఆ నా కొడుకు నన్ను సతాయిస్తున్నాడు. రామచంద్ర రాఘవేంద్ర అంటే నన్ను పెళ్లి చేసుకొని పాపం చేసినావా? పోయిన జన్మలో పాపానికి ఈ జన్మలో ప్రాయశ్చిత్తం అంటున్నా. రామా, దీనికి ఏమైనా ఆన్సర్ ఇవ్వాలో మీరే కామెంట్ చేయండి. సీరియస్గా నాకు దీనికి ఏం ఆన్సర్ ఇవ్వాలో నాకు తెలియట్లేదు. మీరే నాకు హెల్ప్ చేయండి.
ఆహా. అదృష్టం ఉండాలి నన్ను పెళ్లి చేసుకోవాలంటే అదృష్టం ఉండాలి తెలుసా. అవునా? నా కోసం యుద్ధాలు చేయాలి, త్యాగాలు చేయాలి, అర్థమైందా? అమ్మో. గాయస్ అస్సలు రెస్పెక్ట్ లేదు గాయస్, అస్సలు లేదు. దిగెళ్ళిపోతావా? ఆపనా? దిగెళ్ళిపోతావు చెప్పు. ఈ ఎండలో కాకిలాగా మాడిపోతావు. అది మాత్రం నిజము. రెస్పెక్ట్ లేకపోయినా పర్వాలేదు, ఈ ఎండలో మాత్రం అస్సలు స్టాప్ చేయొద్దు. అస్సలు నా వల్ల కాదు. ఎవరి మీద కోపం ఉండాలి ప్రియా. ఆ? మంచి ఎండలో తీసుకొని పోయి తినేసిద్దామని చెప్పి తీసుకొని పోవాలి. ఆ? వాడి మీద పాత గ్రడ్జ్ అంతా ఉంటది కదా, ఉమ్. నువ్వు అప్పుడు అట్లా చేసావు ఇప్పుడు ఇట్లా చేసావు, ఎదురు దిగి నడుచుకుంటారా అని మంచి హైవేలో వదిలేసి రావాలి. బా 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 బా. ఈ హైవే కన్నా ఎడారిలో వదిలేయాలి. ఎడారి కాదు ఈ హైవేకి, అసలు చెప్పు పెడితే ఏమంటారు, అంటుకుపోతుంది చెప్పు. అంటుకుపోయేటట్టు ఉంటుంది. అట్లనే అంటుకుపోతుంది అది. అబ్బా 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 అబ్బా. ఎండ అమ్మా పోయిన ఇయర్ ఇంట్లో లేదు ఇట్లా లేదు. ఎండ. ఈ ఇయర్ చాలా ఉంది ఎండ, టూ మచ్ ఉంది, టూ మచ్. అస్సలు తట్టుకోలేకపోతున్నాం. ఏసీ కూడా సరిపోవట్లేదు. ఏసీ గాలి కూడా రావట్లేదు ఈ ఎండకి. ఆపోజిట్ లో ఉంది ఎండ వేరే. ఎదురెండ. నువ్వు చూస్తే ఇక్కడ నా మీద పంచులు వేస్తున్నావు. మరి ఏం చేయాలి ప్రియా? టైం పాసా? ఇప్పుడు దాకా నీ కొడుకు నాతో ఆడుకున్నాడు. నువ్వు నాతో ఆడుకుంటున్నావు. ఏమే డీసెంట్ ఫెలోరీ. తెలుస్తుంది. ఏమైంది? ఇది ట్రాక్టర్ ఉల్టా పడిపోయింది. అంత లోడ్ వేసుకుంటే ఇంకేముంది. లేదు క్యాండీ వాడు ఇంక గిలగిల గిల కొట్టుకుంటాడు. వాడు అస్సలు పట్టేవాళ్ళు లేరు వాడిని ఇంకా ఇక్కడికి వస్తే. వీడు అందరికన్నా ఎక్కువ అర్జెంట్ మా క్యాండీ గాడికే ఉంటుంది. ఇషు చాలా వచ్చినాం బంగారి. పదరా క్యాండీ ఉండరా. బాయ్ 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 చెప్పు, బాయ్ చెప్పు. దా ట్రైన్ పోతా ఉందాడ. డాడీ డాడీ హాయ్ హాయ్. హలో హాయ్ మిస్టర్. హాయ్ మిస్టర్. బాయ్ బాయ్. సరే నీకు ఏదైతే తెచ్చి కొట్టి పెట్టాను చూడు. ఎళ్ళి కొట్టినావు అప్పుడే. పెడతాను. మేమైతే బళ్ళారి రీచ్ అయిపోయాం. ఎక్కడికి? ఇప్పుడే జస్ట్ ఇలా వచ్చామంతే. మమ్మీ లేరు, మమ్మీ ఆల్రెడీ బెంగళూరులో ఉన్నారు. మేము ఇంకా రేపు స్టార్ట్ అవ్వాలి బెంగళూరుకి. సో మా ట్రావెల్ జర్నీ అయితే చాలా బాగా జరిగింది. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, అండ్ హై పాయింట్స్ కూడా ఇవ్వండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.